అర్థం ఇతిహాసం అంటే కాదని చెప్పానండి. మీరే చెప్తున్నారు కదా ఇవి ఇతిహాసాలని. అవును. బైబిల్ అలా కల్పించి రాసుకున్నది కాదు. కాబట్టి మేము నమ్ముతాం ఖచ్చితంగా. మరి అలా చెప్పుకుంటే ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళందరూ కూడా నిష్టలో ఉన్నారు, అదే విధంగా మేము క్రిస్టియానిటీ నిష్టలో ఉన్నాము అని మీరు చెప్తున్నారు. మీరు క్రిస్టియానిటీ నిష్టలో ఉండి అబద్ధాలు చెప్పడం మానేశారా? లేకపోతే మీరైనా కానివ్వండి, ఎవరైనా సరే క్రిస్టియన్ అన్న తర్వాత ఎవరైనా సరే దేవుడి సొమ్ముని వాళ్ళ సొంతంగా యూజ్ చేసుకోవడం మానేశారా? అది కూడా కాకపోతే ఎవరైతే ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే మేము మిరాకల్స్ చేస్తామని చెప్పేసి అరటిపళ్ళ దగ్గర నుంచి ప్రతిది టచ్ అని చెప్పి ప్రతి ఒక్క ఏదంటే మార్వల్స్లో ఉన్న కొన్ని రోల్స్ తీసుకుని వచ్చి మరి చూపిస్తున్నారు. సో అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కొత్తగా ఒక మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాల. క్రైస్తవం అనేది మతం కాదు, అదొక జీవిత విధానం అని మేము నమ్ముతాం. బైబిల్ మాకు అదే చెప్తా ఉంది. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా క్రీస్తు ప్రకటించిన దారిలో ఆయన బోధల ప్రకారంగా నడవాలి. అలా నడవని వాడు క్రైస్తవుడు కాడు. మీరు క్రైస్తవుడు అన్న, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నేను క్రైస్తవుడని మీతో చెప్తున్నాను. మీకు తెలియకుండా నాలో ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, మీకు తెలియకుండా నేనే తప్పుడు మనుషుని అనుకోండి, మీరు నన్ను అంగీకరిస్తారేమో, వీళ్ళు అంగీకరిస్తారేమో, క్రీస్తు అంగీకరించండి నన్ను. రెండో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, తీర్పు జరిగేటప్పుడు ఒక అన్యుడమైన నీ దగ్గరికి రాదు ఆ తీర్పు, ముందు నా దగ్గరకు వస్తుంది. మీకు పడే దెబ్బలు 2 అయితే నాకు పడే దెబ్బలు 4 ఉంటాయి. ఇది దేవుని వాక్యం చెప్తున్న విషయం. ఇందులో ఎంత కృప ఉందో అంత భయంకరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఇవాళ యేసుక్రీస్తు ప్రభువుని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించేవాడైనా, ఇష్టానుసారంగా బ్రతికేవాడైనా, మందిని మోసం చేసేవాడైనా, ముంచేవాడైనా, వాడెవడైనా అది నేనే అయినా క్రీస్తు చేతుల్లో నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అదే ఇప్పుడు నేను రెండో విషయం మీతో చెప్తున్నాను. మీరు ఇందాక ఒక మాట అడిగారు, మిరాకిల్ చేస్తున్నారు అని. దేవుని శక్తి ఎప్పుడైనా కార్యం చేయగలదు, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసం చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. మీరు గమనించండి, టచ్ అని పడగొట్టిన చాలా మందిని మీరు చూస్తుంటారు, అది మోసమే. అరటిపళ్ళతో కడుపులు తెచ్చేవాళ్ళు, అరటిపళ్ళతో కడుపులు తీసుకొచ్చిన వాళ్ళని మీరు చూస్తుంటారు. యాపిల్ పళ్ళతో కడుపులు తెచ్చే వాళ్ళని మీరు చూస్తుంటారు. కాలు ఎలా అని గర్భాలు తెచ్చిన వాళ్ళని మీరు చూస్తుంటారు. ఒకవేళ ఏదైనా ఒక జైలుకి పంపాలి అనుకుంటే తిహార్ జైలుకి కూడా వీళ్ళు సరిపోరు, అంతకంటే భయంకరమైన జైలుకి వాళ్ళని పంపాలి. అయితే విషయం గమనించాల్సింది ఏంటంటే, మోసం అనేది ఒక క్రిస్టియానిటీలో మాత్రమే జరగట్లేదు, అన్ని మతాల్లో కూడా ఈ విధమైన మోసం జరుగుతుంది. మీరు గమనించాల్సినటువంటి విషయం ఇది.